బ్యాంకుల్ని మోసం చేసి హవాలా లావాదేవీలు జరిపిన ముగ్గురు వ్యాపారుల్ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. లోన్లు తీసుకుని ఇతర దేశాలకు మళ్లించినట్టు తమకు బ్యాంక్ నుంచి ఫిర్యాదులు వచ్చినాయన్నారు పోలీసులు. మహేంద్ర కుమార్ ఖత్రి అనే వ్యాపారి చందానగర్ హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి నకిలీ డాక్యుమెంట్లతోటి 31 కోట్లు తీసుకున్నారని చెప్పిండ్రు. నకిలీ పేపర్లతోని భవర్లాల్ పురోహిత్, జూరారం పురోహిత్, హారసింగ్ పేరుతో ఇంకో 3 తప్పుడు అకౌంట్లు ఓపెన్ చేసిండని చెప్పారు. కేసులో 5గురి ప్రమేయం ఉందని ముగ్గురిని అరెస్ట్ చేసి ఈడీకి అప్పగించడమన్నారు రామచంద్రాపురం పోలీసులు. వ్యక్తికి బ్యాంకులో పనిచేస్తాడు. ఇతను ఎంప్లాయీగా ఐఎన్జీ వైశ్య బ్యాంకులో. ఇతను సాయి కిరణ్ అనే 2 వ్యక్తులతో సహాయంతో ఒక రెంటల్ అగ్రిమెంట్ తయారు చేసుకుని ఒక 3 ఫేక్ కంపెనీస్ సృష్టించడం జరిగింది. వీళ్ళ ముగ్గురు పేరు మీద, ఎవరైతే తన మిత్రులు ఉన్నారో ఇంతకుముందు ఐడి ప్రూఫ్ తీసుకున్న మిత్రుల పేరు మీద 3 ఫేక్ కంపెనీస్ క్రియేట్ చేయడం జరిగింది. ఈ మూడు కంపెనీల ఇవి ద్వారా ఆధారంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు నుంచి అంటే వేరే కొంతమంది వ్యక్తుల దగ్గర కలెక్ట్ చేసినటువంటి 31.6 crore రూపీస్ అతను హెచ్డిఎఫ్సి బ్యాంక్ హాంకాంగ్ కు ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అక్కడ ఎలక్ట్రానిక్ గూడ్స్ ట్రాన్సాక్షన్ లో జరిగినట్టుగా క్రియేట్ చేసి ఎలక్ట్రానిక్ గూడ్స్ ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకున్నట్టుగా క్రియేట్ చేసి ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం, మన అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఈ 3 కంపెనీల అకౌంట్స్ నుంచి అక్కడికి. తర్వాత ఇప్పుడు మనకి ఇది యాక్చువల్ గా ఈ కేసు ఒరిజినల్ కేసు ఈడీ చూస్తున్నారు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చూస్తున్నారు. ఇది హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు తమ ఖాతాల్లోంచి 31 కోట్లు వాళ్ళకి వేరే కంట్రీకి ట్రాన్స్ఫర్ అయినట్లు గమనించి వాళ్ళు మనకి సరైన రసీదులు లేవు అని చెప్పి మనకి పోలీస్కి రిపోర్ట్ చేస్తే ఇది ఈడీ పరిధిలోకి వస్తుందని చెప్పి ఈడీ వాళ్ళకి రిఫర్ చేయడం జరిగింది. ఇది ఈడీ వాళ్ళు ఇది మొత్తం వీళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. కాకపోతే దీంట్లో ఈడీ వాళ్ళు మనకి ఈ ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఫోర్జరీ చేసి అకౌంట్స్ క్రియేట్ చేసిన పార్ట్ మనకు వస్తుంది కాబట్టి మనకి రిఫర్ చేయడం జరిగింది. దాంట్లో మనము ఫాల్స్ రెంటల్ అగ్రిమెంట్లు క్రియేట్ చేసి అకౌంట్స్ 3 అకౌంట్స్ వాళ్ళకి తరఫున క్రియేట్ చేసి 3 కంపెనీలు క్రియేట్ చేయడానికి వాళ్ళు ఇది చేసినారు కాబట్టి ఈ పార్ట్ మనము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఈ ఫోర్జరీ పార్ట్ దీంట్లో 468, 420 పార్ట్ మనం లోకల్ పోలీస్ చేయడం జరిగింది. మిగతా టోటల్ మనీ లాండరింగ్ పార్ట్ మొత్తం కూడా ఈడీ వాళ్ళు చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పుడు మనం ఇప్పటివరకు 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది. దీంట్లో ఈ ఫేక్ డాక్యుమెంట్స్ తయారు చేసిన వాళ్ళు మరియు ఈ 3 ఏదైతే ఫాల్స్ కంపెనీలు ఈ డాక్యుమెంట్స్ పెట్టి 3 ఫాల్స్ కంపెనీలు ఓపెన్ చేసినారో వీళ్ళని మొత్తం 5గురిని మనం ఇప్పుడు డిమాండ్ చేయడం జరిగింది. వాళ్ళు మళ్ళీ తిరిగి పోలీస్ కస్టడీలో తీసుకున్నాము. కావాల్సిన సాక్ష్యాధారాలు వీళ్ళందరినీ సేకరించినాము. త్వరలోనే ఛార్జ్ షీట్ చేస్తాం ఈ కేసు. మహేంద్ర ఖత్రి తర్వాత ఇప్పుడు ఈయన బిర్దార్ అని చెప్పి ఒక అతను ఉన్నాడు, వినోద్ ఓజా అని ఒక ముగ్గురు ఉన్నారు. మొత్తం బిర్దార్ వినోద్ ఓజాలేమో వాళ్ళు ఇక్కడ కింద వ్యక్తుల నుంచి కొంతమంది నుంచి కలెక్ట్ చేసి వినోద్ ఖత్రి ఇస్తారు. వినోద్ ఖత్రి తమ అకౌంట్ల ద్వారా ఈ 3 క్రియేట్ చేసినటువంటి